హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం విందు భోజనం తెలుగు డబ్డ్ మూవీ. ఈ మూవీ 2022లోనే ఎంఎక్స్ ప్లేయర్లో డైరెక్ట్గా ఓటీటీ స్ట్రీమ్ అయింది అని తెలుసుకున్నాను. ఎందుకు ఏ రీజన్స్ వల్ల తెలియదు కానీ అది ఎంఎక్స్ ప్లేయర్లో నుంచి డిలీట్ చేసేసారు. ఇంకా తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు 24th జూన్ ఎప్పుడో వచ్చింది ఈ మూవీ. మళ్ళీ ఈసారి ఎంఎక్స్ ప్లేయర్లో కాదు ఆహాలోకి రిలీజ్ అయింది. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందో మీకు చెప్పేలోపు మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే నాకైతే నచ్చింది భయ్య. సినిమా కొద్దిగా స్లోగా ఉంది కానీ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఒక అతను ఉంటాడు, ఇద్దరు దంపతులు ఉంటారు. ఆ ఇద్దరు దంపతులకు ఒక కొడుకు ఉంటాడు. ఇంకా తర్వాత ఇంకొక అతన్ని చూపిస్తారు. అతనేమో షెఫ్. ఇంతకీ ఫస్ట్ ఇద్దరు దంపతులు అని చెప్పాను కదండి. ఆ ఇద్దరు దంపతుల్లో అతని భర్త ఏమో ఇంకో ఆవిడని పెళ్లి చేసుకుంటారు భార్య చనిపోవడంతో. ఆ తర్వాత ఇంకో పిల్లోడు పుడతాడు. ఇంకా ఆ తర్వాత అతనేమో తన దగ్గరకు వచ్చి సవతి తల్లికి పుట్టిన కొడుకు దగ్గరకు వచ్చి లీగల్ నోటీసులు ఇస్తాడు. ఈ హోటల్ నాదేనని, మినిమం నన్ను పిలవాలని కూడా లేదు అని అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, మీకు ఇంట్రెస్ట్ లేదనుకున్నాను అని అంటాడు ఆ సవతి తల్లి కొడుకు. అందుకే షెఫ్ కింద నువ్వు ఉండడానికి పిలవలేదని అన్నాడు. అలా గొడవలు అవుతాయి. రెస్టారెంట్ అమ్మేద్దాం అనుకుంటాడు అసలైన కొడుకు. అప్పుడు ఆ సవతి కొడుకు అసలైన కొడుకు ఇద్దరి మధ్య గొడవలు ఎలా సద్దుమణిగాయి, ఇంటికి రెస్టారెంట్ చివరికి ఏమైంది, ఎవరి చేతుల్లోకి వెళ్ళింది అనేదే కదా. ఇంకా ఈ మూవీ ఓవరాల్గా చెప్పుకోవాలంటే బాగానే ఉంది. నాకైతే నచ్చింది, బాగానే నచ్చింది నాకైతే. ఈ మూవీ అసలు మిస్ అవ్వద్దు. సో ఇంత సింపుల్ కాన్సెప్ట్తో చాలా బాగా తీశారు. సెకండ్ హాఫ్లో ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతుంది. క్లైమాక్స్ మాత్రం ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. సినిమా స్లోగానే వెళ్తుంది కానీ వన్స్ కనెక్ట్ అయితే మాత్రం ఇటువంటి కాన్సెప్ట్కి ఖచ్చితంగా సినిమాలోకి వెళ్ళిపోతారు. ఈ మూవీ ఖచ్చితంగా చూడండి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. యాక్టర్స్ అందరూ కొత్తవారు అనుకుంటూ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ హీరో హీరోయిన్స్ అయితే కొత్త వాళ్ళని అనుకుంటున్నాను. సవతి తల్లి కొడుకు కింద మామూలు తల్లి కొడుకు కింద కూడా కొత్త వాళ్ళే అనుకుంటా. మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం తెలిసిన వాళ్ళే. హర్షవర్ధన్ గారు కూడా ఉన్నారు ఇందులో. ఇంకా ఈ మూవీ వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.5/5. మీరు ఈ సినిమా చూసి ఉంటే ఎప్పుడు చూశారో, ఏ ఇయర్లో చూశారో, మీకు చూసిన తర్వాత ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయగలరు. అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.